నమస్తే, వెల్కమ్ టు దివ్యస్ ఛానల్. ఈరోజు వ్లాగ్ నా బర్త్డే వ్లాగ్ అండి. సో ప్రతి ఒక్కరికి బర్త్డే అంటే చాలా స్పెషల్ కదా. సో కానీ పెళ్ళైన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత మాత్రం ఆ స్పెషల్ పిల్లల మీదకి వెళ్ళిపోతుంది. వాళ్ళకి ఏదైనా ఇంట్రెస్టింగ్గా చేయాలి అలా అనిపిస్తూ ఉంటుంది. సో ఈరోజు నేను స్టార్టింగ్ వీడియో వచ్చేసరికి హెల్దీ రెసిపీతో స్టార్ట్ చేస్తున్నాను అనమాట. బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి పూరీ కానీ పొంగల్ కానీ అలా స్వీట్ ఏదన్నా చేద్దాం అనుకున్నాను. సో తర్వాత ఆలోచన చేసా, ఇవన్నీ కూడా వెయిట్ పెరిగేదే కదా, సింపుల్గా కానిద్దాం, తర్వాత మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది నెక్స్ట్ ఏం జరిగింది అనేది. సో ఇప్పుడు వచ్చేసరికి నేను హెల్దీ బ్రేక్ఫాస్ట్తోనే స్టార్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసరికి ఓట్స్ అండ్ రాగి పౌడర్, అటుకులు కలిపి మిక్స్ చేసిందండి. సో అది చాలా బాగుంటుంది టేస్టీగా. కానీ పిల్లలు కొంచెం తినరు కాబట్టి వీళ్ళకి వెజిటబుల్స్ కలర్ఫుల్గా కనబడేటట్టుగా వేశాను. సో ఇష్టంగా తింటారు కదా అప్పుడైతే అని చెప్పి. సో దీనికి మనకి చట్నీ కూడా అవసరం లేదండి. కానీ మా పాప చట్నీ లేకుండా అస్సలు ఏ దోశ తినదనమాట. సో కంపల్సరీ చట్నీ చేయాలి కాబట్టి శనక్కాయ చట్నీ చేసేసాను. సో ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి దీన్ని ఏ పేరైనా పెట్టుకోవచ్చండి. ఓట్స్ దోశ, రాగి దోశ, సో మల్టీగ్రెయిన్ దోశ ఏదైనా వేసుకోవచ్చు. సో ఇలా మా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మార్నింగ్ మా పాపని స్కూల్కి అయితే పంపించేశాను. అండ్ లంచ్ టైంకి నేనే వెళ్ళాను అనమాట. బాక్స్ అక్కడే పెడుతుంటాము, అప్పుడప్పుడు నేను వెళ్తూ ఉంటాను. సో బర్త్డే కాబట్టి అమ్మ నువ్వే రా అని చెప్పింది. సో వెళ్ళిపోయా అనమాట అక్కడికి. ఇంకో సర్ప్రైజ్ మా పాప స్కూల్. కారం ఇదేంటి? నేను ఇది చెట్టు సర్ప్రైజ్. ఓకే. అమ్మ లంచ్ టైంకి నువ్వేరా అని ఎందుకంది అనేది అప్పుడు అర్థమైంది. తను సర్ప్రైజ్ చేయాలనంట. సో సర్ప్రైజ్ చేయాలని తనకి ఇంకొకటి కూడా ఉంది, మీకు చెప్తా. అది లంచ్ టైం నుంచి తను ఇంకా స్కూల్ డుమ్మా కొట్టచ్చు, అమ్మ అయితే వింటది, బర్త్డే కదా నాకు నచ్చినట్టు చేయొచ్చు అనుకుంది. సో లంచ్ నుంచి అయితే డుమ్మా అనమాట స్కూలు. సో ఇక్కడ జస్ట్ స్నిప్పెట్స్ తీసుకుంటున్నాం అనమాట, స్నాప్స్ తీసుకుంటున్నాము. లంచ్ తర్వాత మనం ప్రోగ్రామ్ నైట్ కదమ్మా, ఇప్పుడు ఎందుకు స్కూల్ వద్దు వెళ్ళమ్మా అన్నా కూడా లేదు రావాల్సిందే అని చెప్పేసింది. సో కేక్ కటింగ్ ఇప్పుడే చేసుకుందాం అని చెప్పి వెంటనే అట్నుంచి అటే బేకరీకి వెళ్ళామన్నమాట. సో ఇలా నా డైట్ చూడండి. మార్నింగ్ ఏమో హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని స్టార్ట్ చేసా. సో మధ్యాహ్నానికి బేకరీలోకి వచ్చేసా. సో ఇది బర్త్డే బ్రేక్ అనమాట. సో బర్త్డే డైట్ బ్రేక్ చేసేసాను. సో నెక్స్ట్ మాత్రం కంపల్సరీ స్ట్రిక్ట్గా ఫాలో అవుతా అండి. నేను మాత్రం అనుకున్నానంటే కంపల్సరీ అది స్ట్రిక్ట్గా అయితే డైట్ ఫాలో అవుతాను. సో తగ్గాలి అనుకుంటే అది సంకల్పంగా ఉంటేనే తగ్గగలం. సో తప్పకుండా మాత్రం నెక్స్ట్ డే నుంచి నేను డైట్ ఫాలో అవుతాను. సో ఇక్కడ వచ్చేసరికి కేక్ కటింగ్ చేసుకున్నామండి. సో షాప్లోనే చేసుకున్నాము. ఇటు చూడమ్మా తల్లి, సరిగా చూడు, సరిగా తిను. తనకైతే కంపల్సరీ బర్త్డే అంటే కేక్ కటింగ్, సెలబ్రేషన్స్ అలా ఉండాలి అని చాలా ఇష్టం అనమాట. ఇంట్లో చేస్తానమ్మా కేకు అన్నా కూడా ఆహా లేదమ్మా నేను బయట తెప్పించుకుందాం, ఈరోజు బర్త్డే అంటే బయట తెచ్చుకోవాలి అంది. సో ఇంకా ఆటోమేటిక్గా డైట్ అనేది బ్రేక్ అయిపోయి బయట నుంచి కేక్ తెచ్చుకుంటున్నాం. సో చెప్పాను కదండి, మార్నింగ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్, లంచ్ సరికి బేకరీలో, అండ్ డిన్నర్కి వచ్చేసరికి సో చూసారు కదా జూపల్లి స్పైసెస్కి వచ్చామన్నమాట, ఇక్కడ నర్సరావుపేటలో. ఇక్కడ బాగుంటుందండి ఫుడ్. సో డిన్నర్కి ఇక్కడికి వచ్చేసామన్నమాట. ఇక్కడ కన్నయ్య అయితే మొత్తం హోటల్ చుట్టూ రౌండ్లు వేసేసాడనమాట. సో ఏ మూలలు ఎక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ తెలుసుకునేట్టుగా మా వాడు మొత్తం అన్నీ తిరిగేశాడు. సో వాడి చుట్టూ నేను పరిగెత్తడమే సరిపోతూ ఉంది. మా పాప అయితే ఫుల్గా ఎంజాయ్ చేసిందనమాట. సో తనకి ఇలా హోటల్కి రావడం, అప్పుడప్పుడు ఇలా బయటకు వెళ్ళడం అంటే తనకి చాలా ఇష్టం. ఫ్యామిలీతో స్పెండ్ చేయడం అంటే ఇంకా ఇష్టం అనమాట.
రొటీన్ లైఫ్లో వన్ సైడే అప్పుడప్పుడు ఇలా వెళ్తుంటే మనకి కూడా మైండ్ చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. సో ఇలా అకేషనల్గా వెళ్తే ఇంకా చాలా స్పెషల్గా అనిపిస్తుంది అనమాట. సో మా పాప అయితే చాలా చాలా హ్యాపీ అనిపించింది అనమాట తనకి. సో ఇక్కడ చూడండి, వీడు ఇంకా హోటల్ మొత్తం తిరుగుతానే ఉన్నాడు. వాడితో పాటు నేను కూడా తిరుగుతానే ఉన్నాను. అరే ఈరోజు నా బర్త్డేరా, నెమ్మదిగా నడుస్తారా, చిన్నగా నడుస్తారా, నేను స్పెషల్గా ఉండాలిరా అన్నా కూడా వాడు విండుగా వాడితో పాటు నేను కూడా పరిగెత్తాలన్నమాట. సో ఇలా జరిగింది మా బర్త్డే వ్లాగ్. అండ్ ఇక్కడ జస్ట్ కొన్ని స్నిప్పెట్స్ యాడ్ చేస్తున్నాను, జస్ట్ సీ అండ్ ఎంజాయ్ అండి. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Fuck me, I'm looking in the mirror, so foggy, but I've never seen clearer. I don't really think anyone can save me, and honestly I'm not really sure I want saving. I like to be my own worst enemy, there's no